నమస్కారం. ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆడవారికి అందమే ఆభరణం. ముఖ్యంగా యవ్వనం వచ్చిన తర్వాత తుల్లిపడే పర్వాలను ఆపడం వారికి సాధ్యం కాదు. ఎప్పుడెప్పుడు మొదటి రాత్రి కలయికని ఆస్వాదిద్దామా అని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి మలి వయసు వచ్చే వరకు శృంగారపరమైన కోరికలు కలగడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. మగవారితో పోలిస్తే ఇది ఆడవారిలోనే బలంగా ఎక్కువగా ఉంటుందని చాలా పరిశోధనల్లో తేలింది. సహజంగా స్త్రీలలో కామకోరికలు కలిగినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఆ సమయంలో భావప్రాప్తి కలిగే వరకు రతిలో పాల్గొనాలని మనసు ఉరకలు వేస్తుంది. ఇలాంటప్పుడు చాలా మంది స్త్రీలలో స్వయం తృప్తికి అలవాటు పడిపోతారు. అయితే కొంతమందిలో సుఖప్రాప్తికి అవరోధాలు ఏర్పడుతుంటాయి, శృంగారపరమైన సమస్యలు వస్తుంటాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అమ్మాయిల్లో స్వయం తృప్తి అలవాటు అనేది ప్రమాదమా? ఆసక్తికరమైన ఈ అంశాన్ని ఈరోజు డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఫిట్స్ వచ్చే అమ్మాయిల్లో సెక్స్ ఎలా ఉంటుంది? మామూలుగా కొద్దిపాటిగా ఫిట్స్ వచ్చే వాళ్ళు అయితే మామూలుగానే ఉంటుందండి, వాళ్ళు ఏం తేడా రాదు. కొంతమందికి చాలా కాలంగా ఫిట్స్ వస్తాయి, క్రానిక్గా ఉంటాయి. అలాగే గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ అంటాం, చాలా ఎక్కువసార్లు ఎక్కువసేపు వస్తాయి అన్నమాట. అది కొంతమందికి ఇది మరీ ఎక్కువసేపు ఉంటాయి. అలా ఉండేవాళ్ళలో మాత్రం ఏంటంటే ఫిట్స్ మాటికి వచ్చేవాళ్ళు ఉన్నట్లయితే బ్రెయిన్లో ప్రతిసారి ఫిట్స్కి బ్రెయిన్లో డ్యామేజ్ జరుగుతుంది. దాంతో ఏమైపోతుందంటే బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతింటుంది, వాళ్ళ మతిమరుపు వస్తుంది, వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ వస్తాయి, వాళ్ళకి చాలా డల్గా తయారైపోతారు. వాళ్ళు మాటికి ఫిట్స్ వస్తుంటే మాత్రం, ఫిట్స్ కంట్రోల్ లేకుండా ఉంటే మాత్రం, ఎక్కువసేపు వస్తుంటే మాత్రం అక్కడ చాలా నష్టం చేస్తుంది. అంచేత ఒక మతిమరిపే కాదు, లేకపోతే తెలివితేటల విషయంలోనే కాదు, చివరి సెక్స్ విషయంలో కూడా వాళ్ళు డల్గా మారుతారు, చాలా డల్గా తయారవుతారు. వాళ్ళు అబ్బాయిలో కూడా ఇలాగ ఉంటుంది, అమ్మాయిలో ఇలా ఉంటుంది. ఇంకా సెక్షువల్గా వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు. ఇప్పుడు సెక్షువల్ ఫీలింగ్స్ రావాలంటే బ్రెయిన్లో మరి ఆ సెంటర్స్ కార్టికల్ ఏరియాలో అక్కడ కూడా మనకి యాక్టివ్గా బ్రెయిన్ పనిచేయాలి, మన ఫ్యాంటసీస్ పనిచేయాలి, మన ఎంజైమ్స్ పనిచేయాలి. న్యూరో ఎంజైమ్స్ అంటాం, మనకి ఇప్పుడు మామూలుగా ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ అంటాం. ఈ లవ్ హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెయిన్గా బ్రెయిన్లో ఆ న్యూరాన్స్ అంటాం. ఆ న్యూరాన్స్ తగ్గిన దాంట్లోంచి తయారవుతాయి ఇవన్నీను. ఈ తయారైనప్పుడు మరి ఆ లవ్ హార్మోన్స్ లేకపోతే, ఆ ఫీలింగ్స్ లేకపోతే, ఆ రిఫ్లెక్సెస్ లేకపోతే సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సెక్స్ ఎక్కడి నుంచి రాదు. అంతే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటున్నమాట. కొంతమందికి మామూలు మందులు తగ్గవు, చాలా ఇబ్బంది పడి. కొంతమంది తగ్గిపోతే ఈజీ, కొంతమంది మాకు చాలా మొండిగా ఉంటాయి, చాలా కాలం ఉంటాయి. మామూలుగా కొంతమంది మందులు మారటగానే కొద్ది నెలల్లో తగ్గిపోతుంది, చక్కగా ఉంటుంది. కానీ కొంతమంది సంవత్సరాల తరబడి ఫిట్స్ వస్తుంటాయి, వచ్చేవాడు చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంచేత ఫిట్స్ ఎలా వచ్చాయి, ఎవరికైతే ఎక్కువ కాలం ఫిట్స్ వస్తాయో, ఎక్కువసార్లు వస్తాయో, ఎక్కువసేపు ఉంటాయో వాళ్ళకి మాత్రం తప్పకుండా బ్రెయిన్లో డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ జరిగిన వాళ్ళకి మామూలుగా మతిమరుపు లాంటి అది ఐక్యూ తగ్గడం, ఎలా సెక్షువల్ ఫీలింగ్ తగ్గడం ఉంటుంది. అంచేత ఎలాంటి ఫిట్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి అందరికీ మాత్రం ఒకటే రూల్ కాదు, అందరికీ ఒకటే రకంగా అప్లై చేయడం. కొంతమందికి ఫిట్స్ ఇటు వస్తాయి, తగ్గిపోతుంటాయి, పెద్ద ఎక్కువసేపు ఉండవు. వాళ్ళు మామూలుగానే ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మామూలుగా ఎంజాయ్ చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం చాలా అడ్డాలు అయిపోతారు. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. వాళ్ళకి వచ్చిన వ్యాధి యొక్క తీవ్రత బట్టి అవి ఉంటుంది. అది డాక్టర్ టెస్ట్ చేసి మనం యాక్చువల్గా వాళ్ళ ఐక్యూ టెస్ట్ చేస్తేనా, ఐక్యూ టెస్ట్ చేస్తే మనం చాలా తెలిసిపోతుంది వాళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే నిత్య జీవితం వాళ్ళు ఎలా ఉండగలరో మనం దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే కూడా కొంతవరకు వాళ్ళ జీవితంలో చక్కగా కొంతవరకు రాగలుగుతారు. డాక్టర్ గారు, సెక్స్ కోరిక కలగకపోవడంలో ఆంతర్యం ఏంటి? సెక్స్ కోరిక అనేది సాధారణంగా ముఖ్యంగా రెండింటి మీద ఉంటుందండి. ఒకటి బ్రెయిన్ డెవలప్మెంట్, రెండు మన హార్మోన్స్ అనేది ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్, మగవాళ్ళలో టెస్టోస్టిరోన్. మరి మగవాళ్ళు తీసుకున్నట్టే టెస్టిస్ సరిగ్గా పనిచేయక కారణాలు దెబ్బతినిపోయిననుకోండి, చేసి అక్కడ
సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేసేంటి అవి సరిగ్గా లేకపోతే లేడింగ్ సెల్స్ అంటాం, ఆ సెల్స్ సరిగ్గా లేకపోతే టెస్టోస్టిరోన్ హార్మోన్ అంటే సెక్స్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి. సెక్స్ హార్మోన్ లేకపోతే టెస్టోస్టిరోన్ హార్మోన్ లేకపోతే సెక్స్ పరంగా మనం ఎలా చేయాలి, ఏంటి, ఎలా ఉండాలి అనే థాట్స్ కానీ ఆ సెక్షువల్ యాక్షన్స్ కానీ అవన్నీ సరిగ్గా ఉండవు. టెస్టోస్టిరోన్ డెఫిషియన్సీ డెవలప్ అవుతాయి. వాళ్ళకి ఏం థాట్స్ ఉండవు, అలాగే గ్రోత్ కూడా సరిగా ఉండదు. అలాగే లేడీస్లో ఈస్ట్రోజన్ హార్మోన్ వాళ్ళు కూడా ఏమైనా ఏ కారణం వల్ల అయినా సరే ఓవరీస్ సరిగా రాకపోతే వాళ్ళు కూడా సెక్షువల్ ఫీలింగ్స్ సరిగా ఉండవు. ఈ రంగం అంటే ఇది కాకుండా మెంటల్ డిసీజెస్, బ్రెయిన్ డిసీజెస్, కొంత చిన్నప్పుడు బ్రెయిన్కి మెనింజైటిస్, ఎన్కఫలైటిస్ ఇలా కొన్ని డిసీజెస్ వస్తాయి. దానిలో బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, డల్గా తయారవుతారు. ఆ థాట్ ప్రాసెస్ సరిగా ఉండదు. మరి మనం వింటాం మెదడు వాపు జబ్బు వచ్చింది, బ్రెయిన్ ఫీవర్ వచ్చింది అని వింటాం. ఆ బ్రెయిన్ ఫీవర్లో ఏమవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే ఇక్కడ టెస్టిస్ బాగున్నా మగవాళ్ళు బ్రెయిన్ సరిపోయింది, ఇక లేడీస్లో ఓవరీస్ బాగున్నా అక్కడ బాబు సరిపోయింది. దాంతో సరిగ్గా ఆ స్టిమ్యులేషన్ సరిగా బ్రెయిన్ చాలా స్టిమ్యులేషన్ సరిగా ఉండవు, థాట్ ప్రాసెస్ సరిగా ఉండదు. దాంతో సెక్స్ చాలా డల్ అయిపోతుంది. సెక్స్ విషయంలో మెయిన్గా కావాల్సినటువంటి ఆలోచన, కోరికలు, డిజైర్ కావాలి. డిజైర్ ఎక్కడి నుంచి వస్తుంది, బ్రెయిన్లోంచి రావాలి. అంటే ఎలా బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంది. ఒక్కోసారి బ్రెయిన్ డ్యామేజ్ మన ఫంక్షన్ డ్యామేజ్ అయిపోతే మనం ఏం చేయలేం. ఆ బ్రెయిన్ అందులో బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ రికవర్ అవ్వవు. ఒక్కసారి బ్రెయిన్లో ఏ సెల్స్ అయినా చచ్చిపోతే, డెడ్ అయిపోతే అంతే, డెడ్ ఇస్ ఫర్ ఎవర్ డెడ్. అంటే ఉన్నవి కొత్త పుట్టుకోవు. అంటే సెక్షువల్గా మనకు పెర్ఫార్మెన్స్ లేదు, తక్కువ ఉంది అంటే దేనివల్ల, హార్మోన్స్ వల్ల లేదా బ్రెయిన్ వల్ల. అంటే ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఒక ట్రైనింగ్ ఇచ్చి ఆ బ్రెయిన్స్ మీద వాళ్ళకి ఆలోచనలు ట్రైనింగ్ ఇచ్చి, సెక్షువల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేసి కొంతవరకు మనం చేయగలుగుతాం. కానీ వాళ్ళు పూర్తి అంటే సెక్స్ కోరికలు తక్కువగా ఉన్నాయి, సెక్స్ లిబిడో అంటాం, సెక్స్ డ్రైవ్ అంటాం. ఆ సెక్స్ డ్రైవ్ అంటే ఏమిటి, ఎందుకు, కారణం ఏంటి, ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఆ డిఫెక్ట్ని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. కొన్ని చేయలేని ఉంటాయి. ఆ రకంగా చూసి ట్రైనింగ్ కొంతవరకు చేయగలుగుతాం, పూర్తిగా నార్మల్ చేయలేకపోతుంటాం. డాక్టర్ గారు, మొదటి రాత్రి మాధుర్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? మొదటి రాత్రి మాధుర్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఫస్ట్ కావాల్సి సెక్స్ ఎడ్యుకేషన్ అండి. ప్రతి ఒక్కరికి సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. ఏమిటి, ఎలా, అసలు వాళ్ళ శరీరం గురించి వాళ్ళ జనేంద్రియాల విజ్ఞానం అనేది అత్యంత అవసరం. మగవాళ్ళు ఉంటారు, వాళ్ళ పురుషాంగం, ఆ పురుషాంగం స్తంభించడం ఎలా స్తంభిస్తుంది, ఏమిటి, దానికి సంబంధించిన హార్మోన్లు ఏమిటి, స్తంభించకపోవడానికి కారణాలు ఏమిటి, స్తంభించడానికి కారణాలు ఏంటి, మామూలుగా అయితే హార్మోన్ పరంగా. అలాగే నా రక్త ప్రసరణ, నరాలు, సైకాలజీ తీసుకుంటే అనేక భయాలు, అసలు గురించి భయం, అంగ పరిమాణం భయం, శీఘ్రస్కలన గురించి భయం, వీర్యం పోవడం గురించి భయం, వీర్యం తయారీ గురించి అనుమానాలు, ఇన్ని ఉంటాయి మగవాళ్ళు. ఆడవాళ్ళు కూడా అంతే. అంచేది వాళ్ళు ప్రతి వాళ్ళకి, మగవాళ్ళకైతే మగవాళ్ళకి సంబంధించిన శరీర విజ్ఞానం, ఆడవాళ్ళకి సంబంధించిన శరీర విజ్ఞానం కావాలి. వాడు ఓవరీస్ నుంచి ఏమొస్తాయి, వాడు ఏమిటి కారణం, కొంత ఆడపిల్లలు ఉంటారు, మెన్సెస్ టైంలో కడుపులో నొప్పి వస్తుంది, మెన్సెస్ టైంలో కడుపులో నొప్పి వస్తే ఆ కడుపు నొప్పి వల్ల పిల్లలు పుట్టరు, లేదా సెక్స్ సర్వీస్ చేయలేరు అనుకుంటారు. ఇలా రకరకాలుగా. అలాగే పుట్టిగా ఉండడితే సన్నగా ఉంటే సెక్స్ చాలా దుర్లభం అనుకుంటారు, సన్నగా పీలగా ఉన్న ఆడపిల్లలు సెక్స్ దుర్లభం అనుకుంటారు, కడుపు రాదనుకుంటారు. దానికి సంబంధం లేనే లేదు. ఎంత పీలగా ఉన్నా సరే సెక్స్ కరుగులే, ఎంత పీలగా ఉన్నా సరే పిల్లలు పుడతారు, ఏమీ అవుతుంది. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. సెక్స్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళు చక్కగా తెలుసుకుని జీవితాన్ని ఎలా అనుభవించాలి, ఏమిటి, సెక్స్ మొదటి రాత్రి ఎలా తీసుకోవాలి, మధురకలకి మధురమైన ఎలా మలుచుకోవాలి, లేదా ఎన్నో భయాలు, చెప్పలేని భయాలు. కొంత చిన్న ఫెయిల్యూర్ రాగానే ఇంక పరుగు. వీటితో సైకలాజికల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మనలో యాంగ్జైటీ, టెన్షన్, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఒకటి మాత్రం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేసే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని ఉంటుంది. అంటే ఆ జరగాలంటే భయం ఉంటే ఏం చేయలేదు. మగవాడికి అంతే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటే వాడికి అంగం గట్టిపడదు.
పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి వస్తున్నాయి, నాకు వచ్చేదేమో నీకు చేయలేను. నెగిటివ్ థాట్స్ ఎప్పుడు కూడా దెబ్బలు కొడతాయి. ఎప్పుడైతే యాంగ్జైటీ అంటే ఆందోళన, కంగారు, గాబరా, భయము, అనుమానము, అపోహ ఏం సరే స్ట్రెస్ హార్మోన్స్ డెవలప్ అవుతాయి. ఆ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల అంగం గట్టిపడదు, అది ప్రతి వాళ్ళు తెలుసుకొస్తుంది. ఆ స్ట్రెస్ హార్మోన్స్ అయితే గుండె దడ వచ్చేస్తుంది. ఎంత వచ్చేస్తుంది గుండె దడ వచ్చి, చెవుల నుంచి వేడి వస్తుంది, ముఖం నుంచి వేడి వచ్చేస్తుంటుంది, ఎడ్రినల్ సెక్రెషన్ వచ్చేస్తుంటుంది, గుండె దడ్ కొట్టుతుంటుంది. వాళ్ళు ఏదో అనుకుంటారు. ఇదంతా కూడా స్ట్రెస్. అది స్ట్రెస్ యొక్క రూల్స్. అది పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అది ఆడపిల్లలో ఉంటుంది, మగపిల్లలో ఉంటుంది. అంచేత సరైన మొదటి కలయికలు చక్కగా జరగాలంటే కావాల్సింది సెక్స్ నాలెడ్జ్, వాళ్ళ శరీర విజ్ఞానం, వాళ్ళ జననేంద్రియాల విజ్ఞానం. కడుపు రావాలన్నా, లేదా వెంటనే కడుపు నుంచి పడాలన్నా, అలాగే మెన్సెస్ సైజు తెలియాలన్నా అన్నీ వాళ్ళు తీసుకునే ఆహారం గురించి ఈ రంగం గురించి కూడా అవగాహన కావాలి. సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవగాహన, సైంటిఫిక్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పకుండా తెలుసుకుంటేనే మన చక్కగా మనం మొదటి కలయికల్ని చక్కగా ఆనందం చేసుకుంటాం. డాక్టర్ గారు, స్త్రీలలో సుఖప్రాప్తికి అవరోధాలు ఏంటి? స్త్రీలలో సుఖప్రాప్తికి అవరోధాలు అంటే చాలా వరకు చాలామందిలో ఫ్రిజిడిటీ ఉంటుందండి. వాళ్ళకి సెక్స్ అంటే తప్పు, సెక్స్ అంటే బూతు అనే ఒక భావం, నీచమైనది, పశుప్రాయమైనది చిన్నప్పటి నుంచి బోర్లో పెట్టేసి ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఫీలింగ్స్, ఒక బ్యాడ్ అనేది ఎప్పుడు బుర్రలో ఉంటుందో, ఇక వాళ్ళ సుఖప్రాప్తి పొందడంలో అవరోధం ఏర్పడుతుంది. నెగిటివ్ ఫీలింగ్స్ బుర్రలో ఉండబట్టి వాళ్ళ యొక్క సెక్స్లో పాల్గొనడం కూడాను మనసు కలిగించుకోరు. సెక్స్లో మధురమైన అనుభూతి పొందాలంటే మనసు ఫ్రీగా ఉండాలి, ఏ రకమైన ఇనిబిషన్స్, ఫియర్స్ లేకుండా ఉండాలి. కానీ అలా కాదు, ఎంతమంది స్త్రీలలోనూ అర్థం పర్థని భయాలు, అనుమానాలు, తప్పుడు అభిప్రాయాలు, ఇది రాంగ్, అది రాంగ్ అనేది అర్థం ఎంతమందికి ఉంటాయి అమ్మాయిలకి. అసలు ముందు బేసిక్గా మనసులోనే సెక్స్ నీచమైనది, పశుప్రాయమైనది, ఇది ముందు బయట. అసలు చిన్న పెంపకం తగ్గించి చిన్నప్పటి నుంచే ఏదో సెక్స్ గురించి మాట్లాడితే, ఎవరి గురించి మాట్లాడితే ఆడపిల్లని బుద్ధి లేదు ఈ ముక్కలు మాట్లాడడానికి. ముందే మొదలవుతుంది ఇంట్లో వాళ్ళు బుర్ర. వాళ్ళు యుక్త వయసు ప్రారంభంలోనే నీ బుద్ధి లేదా, నువ్వు ఆడపిల్లవి, అసలు మాట్లాడచ్చా, సిగ్గు లేదు. అక్కడి నుంచి మనసులో ఎంత తప్పు అని మొత్తం బ్రెయిన్ అంతా కూడా అది. ఇక ఎక్కడి చూస్తుందండి, వాడు పెళ్ళి అవుతుంది. పెళ్ళి చేసిన తర్వాత ఫస్ట్ నైట్ దగ్గర లాగుతాడు, హక్ చేసుకుంటాడు, ఇలా ముద్ద వెంటనే తుడిచేసుకుంటాడు. అంటే ఇలా తుడిచేసుకుంటే అర్థం ఏంటి, ఆ ముద్దుని అనుభవించట్లా, ఆ ముద్దులో ఆస్వాదన పొందట్లా. ఇంకెక్కడి నుంచి అనుభూతి ఎలా పొందగలుగుతుంది, మధుర అనుభూతి? దగ్గరలా ముద్దు పెట్టుకోబోతుంటే పాడు సిగ్గులే సరి ఉంటుంది వాళ్ళ ఉద్దేశం అది. అలాగే సెక్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే తనకి సుఖానుభూతి ఇవ్వవలసిన బాధ్యత పురుషునిదే. అందరి స్త్రీల్లో ఉన్న ప్రధానమైన ఆలోచన రాంగ్. ఆడదానికి సుఖం ఇవ్వాల్సిన బాధ్యత పురుషునిదే. నో, సంభోగం అంటే సమభాగస్వామ్యం, అప్పుడే సమభోగం, అదే సంభోగం అవుతుంది. అసలు వాడు ఏమి రెస్పాన్స్ లేకుండా అలా పడుకుని నాకు సుఖం కావాలి, నా సుఖం ఇవ్వాలి, సుఖం ఇవ్వాల్సిన బాధ్యతే, నాకు సుఖం అనిపించలేదంటే భర్త తన తగిన చేయలేదని అనుకుంటుంది. ఇంక సుఖప్రాప్తి ఎక్కడి నుంచి వస్తున్న అవరోధం అంటే ఆ ఆలోచనలోనే రాంగ్. అక్కడ ఇద్దరు చెబుతాను, సెక్స్ అంటే సమభాగం ఇద్దరు. ఆమె కూడా మనసు పడాలి, మనసు పంచుకోవాలి, మనసు పడాలి, సెక్స్ కావాలని మనసు పంచుకోవాలి, తను కూడా తను చేయాలి. చేసి ఎందుకోదు చాలా బాగుంటుంది. అందుకని ఎక్కడ తనకి అవరోధం ఏర్పడుతోంది, సెక్స్లో సుఖప్రాప్తికి అవరోధం ఏర్పడుతుంటే ఆమె మనస్తత్వం. అంచేత మనసులో ఈ రకమైన పొరపాటు అభిప్రాయాలని తను తొలగించుకోవాలి.
ఎప్పుడైతే ఇలా పొరపాటు గురించి నేను కూడా సమానంగా రియాక్ట్ అవ్వాలి, సమానంగా నేను భాగస్వామి రావాలి అనుకున్నప్పుడే ఆమె సుఖాన్ని అనిపించగలదు. మన భారతదేశంలో దాదాపు 50% ఆ లేడీస్ వాళ్ళు సెక్స్ కానీ కోల్పోతున్నారు. పైగా నీకు ఎలా ఉంది, నాకేం అనిపించలేదు, నాకు ఎప్పుడూ అనిపించలేదు అంటారు. అది పెద్ద గొప్పగా. కారణం ఏంటి? ఆడు మనస్తత్వం. అంచేత ఎక్కడి అనిపించలేకుండా మనస్తత్వంలో మనస్సులో ఉంది. ఆ మనస్సుని సరిగ్గా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే అవరోధాలు లేకుండా ఉంటాయి. సెక్స్లో సుఖప్రాప్తి పొందకుండా అవ్వడానికి కారణం అవరోధాలు. ఈ అవరోధాలు అధిగమించినట్లయితే చక్కగా చక్కటి అనుభూతి పొందగలుగుతుంది. డాక్టర్ గారు, స్త్రీలలో స్వయం తృప్తి అలవాటు హానికరమా? స్త్రీలలో స్వయం తృప్తి అలవాటు ఏమాత్రం హానికరం కాదు. ఏ రకంగా కూడా మగవాళ్ళలో హస్తభంగిలో తప్పు కాదు, స్త్రీలలో స్వయం తృప్తి కాదు. దానివల్ల నరాలు ఏమీ దెబ్బతినవు, ఏమాత్రం దెబ్బతినవు. శుభ్రంగా నిర్భయంగా స్వయం చేయొచ్చు. స్త్రీలలో స్వయం తృప్తి అలవాటు తర్వాత దాంపత్య జీవితంలో పెళ్ళైన తర్వాత చక్కగా అనుభవించడానికి ఆ రకమైన ఫీలింగ్స్ని అనుభవించడానికి చక్కగా తోడ్పడుతుంది. అంటే స్వయం తృప్తి అలవాటు ఒక ట్రైనింగ్ పీరియడ్, ట్రైనింగ్ గ్రౌండ్. అంటే స్వయం తృప్తి అలవాటు మంచిదే కానీ నష్టం కాదు. అదే పెళ్ళయ్యాక భర్తతో పాల్గొన్న సెక్స్ పాల్గొడు చక్కగా అనుభూతి పడడానికి మంచి ట్రైనింగ్ అవుతుంది. డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి, ఆడవాళ్ళకి కూడా స్వప్న స్ఖలనాలు ఉంటాయా అంటూ అడుగుతున్నారు. స్వప్న స్ఖలనాలు అంటే మామూలుగా మనం ఏంటంటే వీరస్ఖలనం ఏదైతే మగవాళ్ళు ఉందో ఆడవాళ్ళు కూడా వీరస్ఖలనం అనుకుంటారు. ఆడవాళ్ళు ఎప్పుడు వీరస్ఖలనం ఉండదు. మగవాళ్ళ వీరస్ఖలనం సపరేట్గా ద్రవం, ఆడవాళ్ళలో అలాగా సపరేట్గా ప్రత్యేకంగా ద్రవం అంటూ లేదు. అయితే ఆ మగవాళ్ళు సెక్స్ పరంగా బాగా ప్రేరణ పొందినప్పుడు వాళ్ళ వీర్యం విడుదలేట్లుగానే ఆ లేడీస్లో కూడా వాళ్ళ యోని మార్గంలో యోని రంధ్రం దగ్గర యోని ప్రాంతం బయట కూడా ద్రవాలు ఊరుతాయి. మామూలుగా ఊరే ద్రవాలు ఎక్కువ ఊరుతాయి, వీర్యం సెపరేట్గా ఉండదు. కానీ ఇది అని ఎప్పుడైతే సెక్స్ పరంగా వాళ్ళు స్పందన పొందుతారో ప్రేరణ పొందుతారో ఈ ద్రవాలు ఎక్కువ ఊరుతాయి. అది కూడా వీర్యంగానే తీసుకు వీర్యం కాదు, వీర్యం లాగానే అక్కడ వీర్యస్ఖలనం ఎలా జరుగుతుందో అదేవిధంగా ద్రవాలు పడతాయి. అంటే నిద్రలో వాళ్ళకి ఏమైనా సెక్షువల్గా వాళ్ళకి డ్రీమ్స్ వస్తే వాళ్ళకు కూడా ఆరగా తడిసిపోతుంది. మగవాడికి వీర్యం ఎలా పడుతుందో ఆడవాళ్ళకి నిద్రలో స్వప్నస్కలలాగానే ఈ ద్రవం ఎక్కువగా ఊరుతుంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, నేను సెక్స్లో పాల్గొనేటప్పుడు మా ఆవిడ యోని నుంచి వీర్యం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా రావడం ఆమెలోని నరాల బలహీనతకి చిహ్నమా అంటూ అడుగుతున్నారు. ఏ మాత్రం కాదు, అసలు వీర్యం ఎప్పుడు బయట రాదండి, ఒకటి గుర్తించాలండి. ఇంకోటి నరాల బలహీనత కాదు. రెండు, వీర్యం అనేది అసలు వీర్యం చిక్కగా ఉంటుందండి ఎప్పుడు కూడా. అది యోనిలో పడ్డ తర్వాత వెంటనే అంటుకుపోతుంది. చిక్కది ఎప్పుడు అంటుకుపోతుంది కదా. యోనిలో గోడలన్నీ ముడతలు ఉంటాయి సారా. చీర ఆడవాళ్ళు కుర్చీలు పెట్టుకుంటారు. ఆ కుర్చీలు పెట్టుకున్నట్లుగానే అక్కడ ఆ లోపల యోని మార్గం లోపల అన్నీ కొడుకు అలా ముడతలుగా ఉంటుంది. ఈ వీర్యం పడ్డాక అది వెళ్ళిపోయి అంటుకుపోతుంది. జిగురుగా ఉంటుంది కదా, అంటుకుపోతుంది. వీర్యంలో 5% వీరికణాలు ఉంటాయి. తక్కిన వీరి రాశిలో 5% వీరికణాలు ఉంటాయి. తక్కినంతా నీరే. అది కూడా వెంటనే నీరు అవ్వదు. 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది నీరుగా మారడానికి. వీర్యము నీరుగా మారడానికి 15-20 నిమిషాలు పడుతుంది. అంటే వెంటనే వచ్చేది ఏంటి, సెక్స్ పరంగా స్పందించేప్పుడు యోనిలో మార్గం లోపల స్రవించినటువంటి ద్రవాలే బయటకు వస్తాయి కానీ వీర్యంలో ద్రవం. అది కాకుండా వీర్యం ఎంత ఉంటుందండి, 2.5 ml లేకపోతే మహా అయితే 5 ml ఉంటుంది. 5 ml అంతా ఒక స్పూను. ఎక్కువ మందికి చిన్న చేయించాలి ఎంత ఉంటుందండి. అంచేత బయటకు వచ్చేంత వీర్యం అంటే ఆ వీర్యం కానే కాదు. ఆమె స్పందించేప్పుడు ఆమె యోనిలో స్రవించినటువంటి ద్రవాలే బయటకు వస్తాయి కానీ వీర్యం కాదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, నేను రోజుకి 20-30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాను. నాకు పెళ్ళై సంవత్సరం అయింది. మా ఆవిడికి ఇంతవరకు గర్భం రాలేదు. రోజు సెక్స్లో పాల్గొన్నప్పటికీ గర్భం రాకపోవడానికి నేను ఎక్కువ దూరం సైకిల్ తొక్కడమే కారణమా అంటూ అడుగుతున్నారు. అంటే సాధారణంగా అవ్వదు కానీ అప్పుడు కొందరిలో మాత్రం అవడానికి అవకాశం ఉంది. ఎక్కువ సైకిల్ దొక్కే వాళ్ళకి ఉరిపిడికి అక్కడ హీట్ ప్రొడ్యూస్ వల్ల కానివ్వండి లేకపోతే ఫ్రిక్షన్ వల్ల కానివ్వండి
టెస్టికల్స్ డ్యామేజ్ అయ్యి కొంతవరకు అక్కడ వీరికణ తగ్గిపోవడానికి అవకాశం ఉంది ఫ్రిక్షన్ వల్ల. అంచేత సైకిల్ ఎక్కువ దొక్కే వాళ్ళల్లో మాత్రం కొద్దిగా వీరికణ తగ్గిపోయి గర్భం రాకుండా అయ్యేందుకు అవకాశం ఉంది. వీరికణ తగ్గుతాయి, ఎక్కువ సైకిల్ కూడా వీరికణాలు తగ్గుతాయి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 3 నెలలైంది. మా ఆయన నా పక్కకు చేరుతాడు కానీ ఏమీ చేయడు, సరిగ్గా మాట్లాడు, అయోమయంగా ఉంటాడు. అసలు ఈ కాలంలో మగపిల్లలు ఎంతో స్పీడ్గా ఉంటున్నారు. అటువంటిది మా ఆయనలో ఏమాత్రం స్పీడ్ లేదు. నా బ్రతుకు బండలైపోయినట్లేనా? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. అతనిలో కాస్త మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది, అంటే మైండ్ డెవలప్ అయి ఉండదు. ఎవరికైతే మైండ్ డెవలప్ కాదో వాళ్ళు సెక్స్లో డల్గా ఉంటారు. అతని ఐక్యూ కూడా తక్కువగా ఉంటుంది. మామూలుగా మా తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా వాడు అమాయకుడు అనుకుంటారు. మా అబ్బాయి అసలు ఆడపిల్ల కన్నెత్తి కూడా చూడండి అంటారు, అది పెద్ద అమాయకుడిలాగా. అసలు మా అబ్బాయి ఆడపిల్లతో ఒక మాట కూడా మాట్లాడంటారు. ఏం కాదు, వాడు బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గు లేదు అలాంటివంటి. అంతకండికేం కాదు, ఒకసారి డాక్టర్ చూపించి సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇస్తే కొద్దిగా బాగుపడడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా కుడివైపు బీజం వాపు కనబడుతోంది, పడుకుంటే తగ్గిపోతుంది, ఒక్కోసారి చేత్తో నొక్కుంటే కడుపులోకి జారిపోతుంది. డాక్టర్కి చూపిస్తే హెర్నియా అన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. మందులతో హెర్నియా తగ్గదా? ఆపరేషన్ తప్పనిసరా? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. హెర్నియా అండి ఇప్పుడు కూడా ఇలా పేగు జారింది అంటారు, మా వాడు పేగు జారింది అంటారు. ఆ హెర్నియాకి ఆపరేషన్ ఒక్కటే పరిష్కారం, మందులు ఏది కాదు, తప్పకుండా చేసి తీరాలి ఆపరేషను. హెర్నియా అనే డాక్టర్ చెప్పగానే వీళ్ళు త్వరగా అయితే ఒక్కోసారి అబ్స్ట్రక్షన్ సన్నగా పెట్టేసారు. కొందరికి స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం, అబ్స్ట్రక్ట్ హెర్నియా, స్ట్రాంగులేటెడ్ హెర్నియా లాంటి వస్తే మాత్రం చాలా ఇది అవుతుంది. అంచేసి హెర్నియా మాత్రం మందులతో తగ్గదు, అది దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఆపరేషన్ ఒక్కటే సరైన పరిష్కారం. చూసారు కదండి వాటి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సమస్యలను మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.